హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వ్యూవర్స్. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒక 2 వీడియోలు చేసిన ఫ్రెండ్స్. మనకు ఇంటికి సంబంధించిన మెటీరియల్ ఏమేమి పడతాయని స్లాబ్కి సంబంధించిన మెటీరియల్ ఒక వీడియో చేసిన. స్లాబ్లో పైపులు వేసిన తర్వాత గోడల్లో కటింగ్ చిప్పింగ్ చేసిన తర్వాత పైపులు మెటల్ బాక్స్లో డీపీ బోర్డు పెడతారు కదా, అదొక వీడియో. 2 వీడియోలు చేసిన ఫ్రెండ్స్. తర్వాత ఇది నెక్స్ట్ 3వ వీడియో ఫ్రెండ్స్. ఈ 3వ వీడియోలో వైరింగ్ లాగాలి ఫ్రెండ్స్. వైరింగ్ సంబంధించిన అవి ఎంత స్క్వేర్ వైర్లు ఉంటాయి, ఎలా దేంతో లాగుతారు అనేసి ఈ వీడియోలో దాని మెటీరియల్ పేర్లు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించేది ఫ్రెండ్స్ 10 స్క్వేర్ వైర్ ఫ్రెండ్స్, అల్యూమినియం వైరు. మన ఇంటి దగ్గర ఉన్న పోల్ నుంచి మన కరెంట్ మీటర్ వరకు వచ్చేది ఇదే ఫ్రెండ్స్. 6 స్క్వేర్ వైరు. ఇది 2 కోర్ ఉంటుంది ఫ్రెండ్స్. 2 కోర్ అంటే ఒక రెడ్ ఉంటుంది, ఒక బ్లాక్ ఉంటుంది. రెడ్ అంటే ఫేస్ గా, న్యూట్రల్ అంటే బ్లాక్ అంటే న్యూట్రల్ ఫ్రెండ్స్. ఇట్లా 10 స్క్వేర్ వైర్ కానీ, కొంచెం మామూలు చిన్న అయితే 6 స్క్వేర్ కానీ అట్లా వేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది 6 స్క్వేర్ వైర్ ఫ్రెండ్స్. అంటే మన మీటర్ నుంచి డీపీ బోర్డులోకి 6 స్క్వేర్ వైర్ అనేది రెడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద రాసి ఉంటుంది ఫ్రెండ్స్, 6 స్క్వేర్ అని, బ్లాక్ అని, రెడ్ అని రాసి ఉంటుంది. సేమ్ అది 6 స్క్వేర్ బ్లాక్ రెడ్ రెండు కలిసి డీపీ బోర్డులకు అట్లా లాగుతారు. లేదంటే 4 స్క్వేర్ కూడా లాగుతారు. అక్కడ ఇంటిని బట్టి పెద్ద ఇళ్ళ చిన్న ఇళ్ళ దాన్ని బట్టి వైరింగ్ లాగుతారు ఫ్రెండ్స్. కానీ ప్రతి ఒక్క బాక్స్ మీద అది ఎంత అని రాసి ఉంటుంది. ఇప్పుడు ఇది రాసింది కదా 4 స్క్వేర్ అని రాసింది కదా. కొన్ని దాంట్లకు రాసి ఉంటుంది, కొన్ని దాంట్లకు రాసి ఉండదు. లోకల్ కంపెనీ దాంట్లోకి అయితే, ఈ మెయిన్ కంపెనీ దాంట్లోకి దాంట్లో మీద రాసి ఉంటుంది అది ఎంత స్క్వేర్ అని. 4 స్క్వేర్ బ్లాక్ రెడ్ అని అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ 2.5 ఫ్రెండ్స్. ఇది 2.5లో కూడా అక్కడ రెడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. మనకు నచ్చిన కలర్లు తీసుకోవచ్చు. ఒక రెడ్ బ్లాక్ అయితే ప్రతి దాంట్లో మాత్రం రెడ్ బ్లాక్ తీసుకోవాల్సింది. ఈ 1 స్క్వేర్లో మాత్రం ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. బ్లాక్ రెడ్ కాకుండా ఎల్లో కలర్, బ్లూ కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఇన్వర్టర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇన్వర్టర్కి యూజ్ చేస్తారు. తర్వాత 2-వే స్విచ్లు ఉంటాయి, 2-వే స్విచ్లకు కూడా యూజ్ చేస్తారు. బ్లాక్ రెడ్ అంటే చాలా పాయింట్లు ఉంటాయి కాబట్టి ఈ వేరే కలర్ కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది 1 స్క్వేర్కు లైటింగ్ సంబంధించిన మొత్తం వైరింగ్ లాగుతారు. ఇది సపరేట్గా రాసింది ఫ్రెండ్స్. ఇక్కడ 1 స్క్వేర్ ఎల్లో కలర్ అని అట్లా డబ్బా మీద, బాక్స్ మీద మాత్రం రాసి ఉంటుంది అది ఎంత స్క్వేర్ ఏ కలర్ అని. కలర్ కోడింగ్ మాత్రం ఖచ్చితంగా వైరింగ్ లాగాలి ఫ్రెండ్స్, లాగితేనే బాగుంటుంది. వేరే ఎలక్ట్రీషియన్ అయినా కానీ వచ్చి సింపుల్గా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చేస్తారు, వైరింగ్ కరెక్ట్గా ఉంటే. 1 స్క్వేర్ ఫ్రెండ్స్. ఇక్కడ పాలిక్యాప్ కంపెనీ కదా, 1 స్క్వేర్ ఎర్తింగ్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. 2.5 కూడా యూజ్ చేస్తారు, 1.5 కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. వైరింగ్ సంబంధించింది అంతా అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది 3 కోర్ వైర్ ఫ్రెండ్స్. 3 కోర్ వైర్ అంటే మన మోటార్లకి ఓపెన్ వెల్ నీళ్ళలో ఉండే మోటార్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దానికి 3 కోర్ వైర్ అనేది లాగాలి ఫ్రెండ్స్. రెడ్, ఎల్లో, బ్లూ అని ఉంటాయి ఫ్రెండ్స్. 3 కలర్లు ఉంటాయి, ఆ 3 కలర్లు లాగుతారు. నెక్స్ట్ ఇది డిష్ ఫ్రెండ్స్, డిష్ కేబుల్. ఇది డిష్ వైరింగ్ లాగేటప్పుడు దాంతోపాటు డిష్ కేబుల్ కూడా లాగాలి ఫ్రెండ్స్. డిష్ కేబుల్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటర్నెట్ది వైర్ ఫ్రెండ్స్. ఇది ఇంటర్నెట్ వైర్ కూడా కొంతమంది లాగించుకుంటారు, కొంతమంది లాగించుకోరు. వైరింగ్ అయితే మెయిన్గా కరెంట్కి సంబంధించింది డిష్ వైర్, 3 కోర్ వైర్ ఇవే ఫ్రెండ్స్. ఈ మొత్తం లాగడానికి ఒక స్ప్రింగ్ బాక్స్ కావాలి ఫ్రెండ్స్. స్ప్రింగ్ బాక్స్, దాంట్లో చిన్న హుక్కులు ఉంటాయి ఫ్రెండ్స్. దీనితో మొత్తం వైరింగ్ మొత్తం లాగుతారు ఫ్రెండ్స్. ఇన్సులేషన్ టేప్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ టేప్లు అనేది కొన్ని గుర్తుల కోసం ఇట్లా కలర్గా వేసుకుంటారు ఫ్రెండ్స్. డీపీ బోర్డులో లాగుతారు కదా మొత్తం మెయిన్స్, మొత్తం లాగినప్పుడు కొంచెం గుర్తుండే విధంగా ఈ ఇన్సులేషన్ టేప్లు వేసుకుంటారు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.